బిగ్ బాస్లో భారీ ట్విస్ట్, వైల్డ్ కార్డులు ఎంట్రీతో రాబోతుంది వీళ్ళే అని చెప్పి కూడా అందరూ మాట్లాడుకుంటున్నారు. మరి ఎవరు వాళ్ళు? సో బిగ్ బాస్ సీజన్ 9 అనేది చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ముందుకెళ్తుంది. ఇప్పటికీ 4 వారాలు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నారు. అయితే ఇప్పటి వరకు గత సీజన్తో పోల్చుకుంటే ఈ సీజన్ అనేది చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఎంటర్టైన్మెంట్గా కనిపిస్తుంది. సో గతంలో వచ్చినటువంటి సీజన్ 8 అనేది చాలా చాలా పీలగా అనిపించింది అనమాట. ఎవరు కూడా చూడడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు. అయితే ఇప్పుడు సీజన్ 9 అనేది అగ్ని పరీక్ష పేరుతోని ముందుగానే అందరి నుంచి కూడా అటెన్షన్ గ్రాప్ చేసుకున్నారు. అదేవిధంగా ఒక బజ్ని కూడా క్రియేట్ చేసుకున్నారు. అంటే సామాన్యుడిని ఒక అగ్ని పరీక్ష పేరుతోని ఏ విధంగా తీసుకురావాలి, వాళ్ళ పొటెన్షియల్ ఎంత, వాళ్ళు ఎంతవరకు ఆడగలరు అని చెప్పేసి అగ్ని పరీక్షలోని గేమ్స్ పరంగా అంటే వాళ్ళ మాటలు ఏ విధంగా మాట్లాడతారు అన్నీ కూడా అక్కడే చూసిన తర్వాత ఎవరికి ఎక్కువ ఓటింగ్ వచ్చింది అక్కడ కూడా ఓటింగ్ నిర్వహించారు. సో వాళ్ళని తీసుకొచ్చారు. సో ఈ విధంగా ఈ సీజన్కి అనేది చాలా చాలా ఇంట్రెస్టింగ్ వచ్చిందనమాట. సో ఇప్పుడు ఈ 4 వారాలు పూర్తయిపోయాయి. సో మన ఈ గత సీజన్లో కూడా చాలా మటుకు మనం చూసాం. ఒక 2-3 వారాలు 4-5 వారాలు అయిపోయిన తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా కొంతమంది హౌస్లోకి పంపిస్తారు. అంటే ఎందుకంటే ప్రేక్షకుల నుంచి ఇంకా అటెన్షన్ రావడానికి, ఇంకా ఎక్కువగా ఇంట్రెస్ట్ రావడానికి. సో ఇప్పుడు ఏంటంటే అంటే 15 మంది వచ్చినప్పటికీ 4 అయితే ఎలిమినేట్ అయిపోయారు. సో ఇప్పుడు వెనకాల కనిపిస్తున్న ఈ 6 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా రావచ్చు అని అంటున్నారు. సో 6 మంది రావచ్చు, 6 మందిలో ఒకరు రావచ్చు, 4 రావచ్చు, ఎంతమంది అయినా రావచ్చు, మనం చెప్పలేము. సో మోస్ట్ వాంటెడ్గా వీళ్ళిద్దరి పేర్లు మనకు వినిపిస్తున్నాయి. మనకు దివ్యల మాధురి గారు తెలుసు, తను సోషల్ మీడియాలో వీడియోస్ చేస్తూ చాలా చాలా ఫేమ్ అయ్యారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఒక వ్యక్తిని, అంటే బాగా ఫేమ్ ఉన్నటువంటి వ్యక్తిని కొంచెం లవ్ ట్రాక్ నడిపించి ఆ విధంగా కూడా చాలా ఫేమ్ అయ్యారు. సో తను కూడా వస్తే బాగుంటుందని చెప్పేసి కూడా చాలామంది అనుకున్న స్టార్టింగ్లోనే తను ముందు వస్తుందని చెప్పేసి. బట్ ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీలో అయితే తన పేరు వినిపిస్తుంది. ఇంకొక పేరు ఏంటంటే అలెక్య చిట్టి పికిల్స్ రమ్య. సో మరి వాళ్ళు సోషల్ మీడియాని ఒక ట్రెండింగ్గా ఊపేశారని చెప్పుకోవచ్చు. అప్పట్లో ఫుల్ ట్రెండింగ్గా మారిపోయినాయి వాళ్ళ పేర్లు. సో ఇప్పుడు తను కూడా రావచ్చు అనే మాట కూడా వినిపిస్తుంది. సో అక్కడ ఆయేషా జీనత్ అని చెప్పేసి, అదేవిధంగా నిఖిల్ సాయి అని చెప్పేసి, గౌరవ్ గుప్తా అని చెప్పేసి, సో ఈ విధంగా సీరియల్ యాక్టర్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ 6 మందిలో ఎవరైనా ఒకరు రావచ్చు, ఇద్దరు రావచ్చు, 6 మంది కూడా రావచ్చు, మనం చెప్పలేము. సో బట్ ఈ వీక్లో మాత్రం ఖచ్చితంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీ మాత్రం ఉండబోతుంది అని అయితే మనకు టాక్ నడుస్తుంది. సో ఇప్పుడు ముందుగా హౌస్లోకి అడుగు పెట్టిన వాళ్ళంటే హౌస్ వాతావరణం ఏ విధంగా ఉంటుంది, స్టార్టింగ్ నుంచి అందరితో ఏ విధంగా కలిసిపోవాలి, ఏ విధంగా మాట్లాడాలి, గేమ్ ఏ విధంగా ఆడాలని చెప్పేసి వాళ్ళకి కొత్త కాబట్టి వాళ్ళు అంటే నేర్చుకునే పద్ధతిలో ఉంటారు. సో వీళ్ళందరూ కూడా ఆల్రెడీ ఇప్పుడు 4 వారాలు అయిపోయాయి. హౌస్లో అందరి క్వాలిటీ ఎంత, వాళ్ళ మెంటాలిటీ ఎంత, వాళ్ళ బిహేవియర్ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి ఆల్రెడీ వీళ్ళు చూశారు కాబట్టి సో వీళ్ళకి కొంచెం ఐడియా ఉంటుంది ఏ విధంగా గేమ్ ఆడాలి, అక్కడికి వెళ్ళి ఏ విధంగా ఎవరితో ఏ విధంగా ఉండాలని చెప్పేసి. సో ఖచ్చితంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వెళ్ళిన వాళ్ళకి మాత్రం ఇది ఒక ప్లస్ పాయింట్ అనుకోవచ్చు. బట్ గేమ్ పరంగా అయితే ఇంకా ఎవరి పొటెన్షియల్ వాళ్ళది. మరి చూడాలి. వైల్డ్ కార్డ్ ఇప్పటివరకు అయితే బాగానే ఇంట్రెస్టింగ్గా మంచి ఎంటర్టైన్మెంట్గా అయితే ఉంది హౌస్ అంతా కూడా బిగ్ బాస్ సీజన్ 9. బట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంటుందో మరి వెయిట్ చేసి చూడాలి.